గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రాము గారు ఖమ్మం నుంచి రాస్తున్నారు. మహాశివరాత్రికి ఉపవాసం ఎందుకు చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఉపవాసం మహాశివరాత్రికే కాదు, ప్రతి పర్వదినానికి చెయ్యాలి అనేది విధానం. మహాశివరాత్రికి ఉపవసించడంలో ప్రత్యేకమైన విశేషం మరొకటి ఉంది. మహాశివరాత్రి రాత్రితో కూడిన పగటి పండుగ. ఒక వ్యక్తి లౌకికంగా కానీ ఆలోచిస్తే రోజంతా కానీ ఏ విధమైన ఆహారాన్ని తీసుకోకుండా ఉండగలుగుతాడా లేదా అని ఎవరికి వారు తమకి తాముగా పరీక్షించుకోగలిగిన ఆరోగ్య విధానాన్ని ఆలోచించుకోగలిగిన అంశంగా దీన్ని చెప్తారు. మనకి నిర్జల ఏకాదశి అని ఒకటి వస్తుంది. మనకు వస్తుంది, వేసంకాలంలోనే వస్తుంది, జ్యేష్ఠ మాసంలో వస్తుంది, పైగా మంచి విపరీతమైన దాహం వేసే కాలం. అలాంటి రోజున నువ్వు అసలు నీళ్లు ఏమాత్రమూ తాకుండా 24 గంటల పాటు నీ శరీరంలో ఉన్నటువంటి నీటినే వినియోగించుకుంటూ ఉండగలవా అనేది లౌకిక ఆరోగ్య పరీక్షలో భాగం. ఇక్కడ కూడా పగలంతా ఏం తీసుకోకుండా, రాత్రి కూడా ఏం తీసుకోకుండా, దాంతోపాటు నిద్ర కూడా లేకుండా ఉండేలా నీ శరీరాన్ని నిన్ను నువ్వుగా నియమించగలవా, ఆ విధంగా నువ్వు నీ శరీరాన్ని నడపగలవా అని తెలియచేసుకోవడం కోసం, పరీక్షించుకోవడం ఈ విధమైన ఉపవాస విధానం. ఇది లౌకికమైన ఆరోగ్యమైన విధానం తప్ప మరొకటి కాదు. ఇక ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే ఉపవాసం అంటే ఏమీ తినకుండా అలా కూర్చోవడం అని కాదు అర్థం. శరీరం అనేది ఎంతైతే ఆహారాన్ని కోరుతుందో, ఎంత ఆహారాన్ని శరీరం తీసుకుంటే సుఖంగా, క్షేమకరంగా, ఇబ్బంది కలుగ చేయకుండా ఏకాగ్రతని నిలిపేలా చేస్తుందో అంతా తీసుకోవాల్సిందే. నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధానతః. ప్రత్యామ్నాయ విధానం పాటించాలి. అంటే మనం వరన్నం తింటూ ఉంటే వరన్నానికి బదులుగా, వరన్నం ఇంత తింటూ ఉంటే అంత కాకుండా తక్కువగా, వరన్నాన్ని పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంటే రాత్రి ప్రారంభ కాలంలో తీసుకుంటే ఒకే ఒకసారి, ఇట్లా తీసుకుంటూ భగవంతుడి మీద ఏకాగ్రత నిలిచేందుకుగా శరీరాన్ని అలా ఇబ్బంది పాలు చేయకుండా అలా ఉంచడం ఏదైతే ఉందో అది. ఉపవాసం అనేది ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే ఉప అంటే భగవంతునికి సమీపంలో, వాస అంటే ఉండడం. ఇది అనేక పర్యాయాలు అందరం అనుకున్నదే. అంటే ఈరోజు ఉపవాసించి వాడెవడో చెప్తాడు ఒకే టికెట్ మీద 5 సినిమాలని, మన భుజాల మీద ఒకడు, నెత్తి మీద ఒకడు, వీపు మీద ఒకడు కూర్చుంటే అలా కూర్చోవడం అది విధానమే కాదు. ఏది నిజమైన విధానం అంటే శంకరుడికి సంబంధించిన భజన చేయండి 1 గంట. శంకరుడికి సంబంధించిన 1 గంట సేపు ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే వినండి. శంకరుని కీర్తనల్ని ఎవరైనా పాడుతూ ఉంటే కీర్తనల మధ్యలో చిన్నగా పల్ల వస్తూ ఉంటుంది, దాన్ని పాడుతూ ఉండండి. శంకరుడికి సంబంధించినటువంటి హరికథ ఉంటే వినండి. శంకరుడికి సంబంధించిన నృత్యాన్ని ఎవరైనా తాండవ రూపంలో చేస్తే చూడండి. ఇలా శంకరుడికి సంబంధించినటువంటి మొత్తం అంతా వింటూ కానీ ఆ రాత్రంతా గడిపితే అది ఉపవాసం. ఊరికే తినకుండా కూర్చుంటే చాలామంది ఆసుపత్రుల్లో రోగులు ఉన్నారు. వాళ్ళలో ఏం తినద్దు అనేటటువంటి ఆ స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మరి వాళ్ళు ఉపవాసం చేసినట్టేనా? కాదు. ఉపవాసం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి అన్నిటినీ వింటూ అలా కళ్ళతో, చెవులతో, నోటితో పాడుతూ, వింటూ, చూస్తూ ఇలా చేయడంతో అది ఉపవాసం. వారల్ కృష్ణ చరిత్రములు చదువగా, వర్ణింపగా, పాడగా. భాగవతంలో మాట. వాళ్ళందరూ కృష్ణుని యొక్క చరిత్రల్ని కొంతమంది చదివారు, కొంతమంది పాడారు, కొంతమంది విన్నారు, కొంతమంది నృత్యాన్ని చేశారు, అనుభవిస్తూ అబ్బో కృష్ణుడితో ఈవేళ మేమంతా శరీరాన్ని మమైకం చేశాం. అలా ఇక్కడ చేస్తే అది ఉపవాసం తప్ప ఊరికే తిండి తినకుండా కూర్చున్నంత మాత్రం చేత కాదు. ఒక్కొక్కసారి కడుపు సరిగా లేనప్పుడు కూడా ఒక్కొక్కడు మానేస్తాడు, అది ఉపవాసం అవుతుంది. ఆ పొరపాటును కూడా కాదు. కాబట్టి పూర్వం రోజుల్లో అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం ఏవి పందిళ్ళు వేసేవారు, ఇట్లా శివరాత్రి పందిళ్ళు అని. ఇప్పుడు వేస్తున్నారు కానీ విధానం వేరుగా ఉంటుంది. అలా వేసి
ఓ గంట సేపు ఒకరి చేత ఇది, ఒకరి చేత అది, ఒకరి చేత అది, ఒకరి చేత అదని నిజమైన ఇందాక మనం అనుకున్న ఉపవాస విధానం ప్రకారం ఒకళ్ళు నృత్యాన్ని చేసేవారు, ఒకళ్ళు కీర్తనలు పాడేవారు, ఒకళ్ళు భజనలు చేసేవారు. ఇలా అన్నిటిలోనూ అందరూ భాగస్వాములుగా ఉంటూ ఉండేవారు. అది నిజమైన ఉపవాసం. అలాంటి రోజులు కానీ వచ్చినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా శివుణ్ణి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టుకుని పనికి వాళ్ళని సినిమా పాటలు వేసేస్తే అది అపచారం తప్ప పరమేశ్వరుడికి ఉపచారాన్ని చేసినట్టు మాత్రం కాదు. ఇప్పటికైనా మన హిందూ బంధువులందరూ గుర్తుంచుకుని ఈ విధమైన విధానంగా ఉపవాస విధిని మార్చుకోగలిగితే చాలా సంతోషం.